తెలంగాణ తిరుపతిగా పిలిచే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానపల్లి హిల్స్ లో నిర్మించడం జరిగింది. ఆలయాన్ని సుమారు 12 ఎకరాలలో నిర్మించినట్టు మానపల్లి చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామారావు గారు అయితే చెప్పారు. 2013లో ఈ ఆలయ భూమి పూజ చేయడం జరిగింది. ఆలయ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. 2016లో రామారావు గారి సతీమణి లిఫ్ట్ యాక్సిడెంట్ జరగడం వల్ల 4వ అంతస్తు నుంచి లిఫ్ట్ లోంచి పడి తీవ్ర గాయాలయ్యి స్పృహ కోల్పోయింది. పాలోకి వెళ్లిన ఆమె కోలుకోవడం సాధ్యం కాదని డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న వాళ్ళ స్నేహితుడు తిరుపతి నుంచి తీసుకువచ్చిన తీర్థాన్ని తీసుకువచ్చి వాళ్లకు ఇవ్వడం జరిగింది. ప్రసాదాన్ని ఆమెపై చల్లగా కొన్ని నిమిషాలకే ఆమె మేల్కోవడం అందరూ ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆమెకు పునర్జన్మనిచ్చినట్టు రామారావు గారు అయితే నమ్మి ఆ ఆలయాన్ని చాలా పెద్ద ఎత్తున ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మానపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారు మార్చ్ 2024లో చిరంజీవి స్వామి చేతుల మీదుగా ఈ ఆలయానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆలయం ప్రారంభమైన నాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది హిందూ భక్తులు దేశం నలుమూలల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద జలనారాయణ విగ్రహం కూడా ఇక్కడే ఉంది. ఎంతమంది ఈ టెంపుల్ విజిట్ చేశారు? వెంటనే